ఎస్, మీరు చూసింది నిజమే, నేను చూపించింది నిజమే. ఇట్ ఈస్ రియల్లీ ద GTA 5 గేమ్. బట్ హౌ 116 GB, 150 GB, 148 GB అలా పెద్ద పెద్ద సైజ్తో ఉన్న గేమ్ డైరెక్ట్గా 71 GB వరకు ఎలా వెళ్ళింది అన్నదే మీ డౌట్ కదా. బట్ ఎస్, ఐ రియల్లీ డిడ్ ఇట్. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే స్టోరీ మోడ్ మాత్రమే ఆడేవాళ్ళు కాకుండా GTA ఆన్లైన్ని ఇష్టపడుతూ ఆడేవాళ్ళు ఈ వీడియోని చూడకండి. ఎందుకంటే ఈ ప్రాసెస్లో నేను GTA ఆన్లైన్ ఫైల్స్ని అయితే డిలీట్ చేశాను. సో దీని తర్వాత మీరు GTA ఆన్లైన్ ఆడలేరు. అందుకే GTA ఆన్లైన్ లవర్స్ ముందుగానే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. మరి ఇంకేంటి, లెట్ స్టార్ట్ ద వీడియో. సో డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేనైతే 2 విండోస్ ఎక్స్ప్లోరర్ ట్యాబ్స్ని అయితే ఓపెన్ చేశాను. ఎందుకంటే ఒక పక్క GTA 5 గేమ్ ఫోల్డర్ అండ్ ఇంకొక పక్క ట్రాష్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే నేను రీనేమ్ చేశాను. అదేంటో తర్వాత చెప్తా. సో ఫస్ట్ అయితే మన GTA 5 ఎక్కడ డౌన్లోడ్ చేసామో ఆ ఫోల్డర్లోకి అయితే వెళ్దాం. సో ఇప్పుడు మీరు అప్డేట్ అనేటువంటి ఈ ఫోల్డర్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ X64 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు 2 ఫోల్డర్స్ అయితే కనబడతాయి. ఒకటి DLC ప్యాక్స్, ఇంకొకటి డాటా. సో ఇప్పుడు DLC ప్యాక్స్ని అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్ అనేవి కనబడతాయి. ఒకటి ప్యాచ్, ఇంకొకటి MP. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు, సో ప్యాచ్ అంటే మన గేమ్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, అండ్ MP విషయానికి వస్తే సో అవే మనం డిలీట్ చేయాల్సినటువంటివి. సో మొత్తానికి ఆ MP అనే నేమ్తో ఉన్నటువంటివే GTA ఆన్లైన్కి సంబంధించినటువంటివి. సో ఇప్పుడు మీరైతే ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకోండి. సో నేను దాని పేరు వచ్చేసి ట్రాష్ అని చెప్పేసి రీనేమ్ చేశాను. సో ఇప్పుడు అందులోకి మనం MP నేమ్తో ఉన్నటువంటి ప్రతి ఫోల్డర్స్ని అందులోకి అయితే పంపిద్దాం. సో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఈ లిస్ట్ అయితే కనబడుతుంది కదా. సో ఆ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి MP ఫోల్డర్ని గేమ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయండి. సో DLC ప్యాక్స్ ఫోల్డర్స్కి ఈ 4 MP ఫోల్డర్స్ని అయితే పంపించాం. వీటిని ఎట్టి పరిస్థితిలో మీరు రిమూవ్ చేయకండి, ఎందుకంటే ఇవి గేమ్కి ఇంపార్టెంట్ అన్నట్టు. సో మన గేమ్ అనేది కంప్లీట్గా మాడిఫై అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు సైజ్ చూసుకుంటే 71.2 అంటే మనం నియర్లీ GTA 5ని 71 GB వరకు చేసి మన డిస్క్లో నియర్లీ 45 GB వరకు ఫ్రీ స్పేస్ని దక్కించుకున్నాం అన్నట్టు. సో మొత్తానికి గేమ్ అయితే మాడిఫై అయింది, బట్ మనం చూడాల్సింది గేమ్ ప్లే. సో లెట్స్ సీ. సో మొత్తానికి గేమ్ అయితే టర్న్ ఆన్ అయింది. సో మనం స్టోరీ మోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ని క్లిక్ చేస్తే గేమ్ స్టార్ట్ కాదు. సో లెట్స్ గో టు ద స్టోరీ మోడ్. సో నేను ముందే చెప్పాను, ఇంకా మళ్ళీ సోదేం అవసరం లేదు. ఓకే, ద గేమ్ ఈజ్ స్టార్టింగ్. అండ్ మనలాంటి లో అండ్ పీసీస్లో స్టార్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను దీన్ని కొంచెం స్పీడ్ పెట్టి చూపిస్తా. ఓ వావ్. సో మొత్తానికి మన గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న టాస్క్స్ అయితే పూర్తి చేస్తాను, అవేంటో చూసేద్దాం. సో అవి కనుక సక్సెస్ఫుల్గా పూర్తయితే సో ఇంకేంటి, మన గేమ్ సేఫ్గా ఉన్నట్టు అండ్ కంప్లీట్లీ మాడిఫై అయిపోయినట్టే. సో ది టాస్క్ 1, దట్ ఈస్ వాకింగ్ అండ్ రన్నింగ్ అరౌండ్. ఇది చాలామంది చేసేదే. సో ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? So and the next task is driving the vehicles in a fast way and in a normal way. Out the car, nigga. Oh, shit, you!
సో ఇంకా వేరే టాస్కులు కూడా ఉన్నాయి, బట్ నేను వీటిని రికార్డ్ చేయలేకపోయాను. సో అవేంటంటే మనము కొన్ని మిషన్స్ చేయాలి అండ్ ఆల్సో అమ్యునేషన్ స్టోర్స్ దగ్గరికి వెళ్ళి గన్స్ అన్నవి కొనాలి, పర్చేస్ చేయాలి. అండ్ ఇంకా వేరే వేరే హార్డెస్ట్ టాస్క్స్ అయితే మీరు పూర్తి చేయండి. సో దీనివల్ల గేమ్ అన్నది స్టక్ కాకుండా ఉంటే సో మన గేమ్ సక్సెస్ఫుల్గా సైజ్ రెడ్యూస్ అయిపోయిందనే అర్థం. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ దేనిపైన వీడియో చేయాలో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.